ఇంతకు ముందు వీడియోలో 2 డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం. ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్. 3 డివిజిబిలిటీ రూల్. In any number, if the sum of the digits is divisible by 3, then that number is divisible by 3. For example, 88, 8 plus 8, 16. 16 is not divisible by 3. So 88 is also not divisible by 3. Not exactly divisible. For example, 87. 8 plus 7 is equal to how much? 15. 15 is divisible by 3? Yes, because 3 5 is 15. So 87 also divisible by 3. 3 2s are 6. 3 9s are 27. Remainder 0. So it is exactly divisible. We will see a big number. 3 8 1 6 9 5 4. Oh, very big number. Is it divisible by 3 or not? 3 plus 8, 11 plus 1, 12 plus 6, 18 plus 9, 27 plus 5, 32 plus 4, 36. It is exactly divisible by 3 because the total is coming 36. 36 will come in 3 table. 36 3 టేబుల్లో వస్తుందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ 3 plus 6 యాడ్ చేయండి, నో ప్రాబ్లం. 9 ఎలాగూ రాదు. 3 టేబుల్ 3 స్టెప్స్ అయితే వస్తాయి. ఇంకొకటి చెప్తున్నాను, మామూలుగా ఇంత పెద్ద నంబర్ని అడిషన్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫస్ట్ ఇందులో 3 మల్టిపుల్స్ అన్నీ కొట్టేయండి. 3 9 తీసేయండి. 5 plus 4 9 అయిపోయింది. 6 plus 1 8 plus 1 9 అయిపోయింది. 6 ఇది 9 3 టేబుల్లో వస్తుంది, ఈ 3 టేబుల్లో వస్తుంది, ఈ 6 3 టేబుల్లో వస్తుంది, ఈ 9 3 టేబుల్లో వస్తుంది, 5 plus 4 9 3 టేబుల్లో వస్తుంది. ఆ విధంగా కూడా మీరు 3 టేబుల్ తోటి చెక్ చేయొచ్చు. 3 టేబుల్కి సమ్మే ఎందుకు తీసుకోవాలి అనేది 8th క్లాస్లో చెప్తాము. సరే, ఇప్పుడు అంత స్టాండర్డ్ కాదు అది. ఎందుకు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 3 digit నెంబర్ తీసుకుంటే 100 ప్లేసు, 10 ప్లేసు, 1 ప్లేసు. 100 ప్లేస్లో 99 3 తోటి డివైడ్ అవుతుంది. ఇక మిగిలింది ఒకటే నంబరు. 10లో 9 10 తోటి డివైడ్ అవుతుంది. ఇక మిగిలింది ఒకటే నంబరు. 1 ప్లేస్లో 1 అక్కడ ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఈ టోటల్ సమ్ కనుక 3 తోటి డివైడ్ అయితే 3 తోటి డివైడ్ అవుతుంది అని చెప్పి. సరే, ఇంత పెద్ద కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోయినా ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేటువంటిది గుర్తుంచుకుంటే మీకు చాలా చోట్ల ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉపయోగపడతాయి మనకి ఇవి అనేది మనం చూస్తే 36/87 అని మీ టీచర్ క్యాన్సిలేషన్ చేయమంటారు. సార్ ఇవి ఏ టేబుల్లో వస్తాయి సార్ అంటే ఒకడు అంటాడు 2 టేబుల్ ఈ పైది చూస్తాడు, కిందిది వాడికి 2 టేబుల్లో రాదు. మరి ఎట్లా? 3 plus 6 9, 8 plus 7 15. సో 2 3 టేబుల్లో వస్తాయి. 3 1s 3, 3 2s 6. ఇక్కడ 8 3 టేబుల్లో రాదు. 8 కంటే ముందు 7 కూడా 3 టేబుల్లో రాదు. 6 వస్తుంది. 3 2s 6. ఇంక ఇక్కడ ఎంత మిగిలింది? 2 మిగిలింది. ఈ 2 10 ప్లేస్లో ఉంది కాబట్టి 20, 27. 3 9s 27. 12/29. ఇక 29 12 అనేది 3 టేబుల్లో పోయినప్పటికీ 29 3 టేబుల్లో పోదు కాబట్టి ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడికి క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇలా టీచర్ ఎన్ని క్యాన్సిలేషన్స్ చెప్పినా మీకు రాదు. అందుకని మీరు క్యాన్సిలేషన్స్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. 54 3 టేబుల్లో డివైడ్ అవుతుందా? 361 3 టేబుల్లో డివైడ్ అవుతుందా? 872 3 టేబుల్లో డివైడ్ అవుతుందా? ఈ 3 క్వశ్చన్లకి 3 కామెంట్లు నాకు కనపడాలి. ఎవరైతే నా క్లాస్ రూమ్లో కామెంట్లు పెడతాను అని చెప్పారో ఆ విద్యార్థికి నేను పర్టికులర్గా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా చూసి మరి ఆన్సర్ చేస్తే సంతోషం. ఓకే, థ్యాంక్ యూ.